మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం జగన్కు షాక్ అంటూ కూడా ఈరోజు మనం లైవ్ టైటిల్ ఖాయం చేసాం. ఈరోజు ఈ వార్తను బ్రేక్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. గత కొన్ని రోజులుగా వంశీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అదేవిధంగా గన్నవరం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అనేక ఊహాగానాలను తెర మీదకి తీసుకొస్తున్నాయి. అసలు వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటికి రాగలరా, రిమాండ్ నుంచి బయటకు వచ్చి ఆయన మళ్ళా గన్నవరంలో యాక్టివ్ కాగలరా అనేది ఆయన అభిమానులకే వస్తున్న సందేహం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా మొన్నటి వరకు వెయిట్ చేస్తూ వచ్చారు. గన్నవరానికి సంబంధించి అటు వంశీ జైల్లో ఉన్న కారణంగా కొత్తగా ఆయన ప్లేస్లో సమన్వయకర్త నియమిస్తే అది రాంగ్ మెసేజ్ వెళ్తుందన్న ఆలోచన కావచ్చు. జగన్మోహన్ రెడ్డి కొంత సంయమనం పాటిస్తూ వచ్చారు ఈ విషయంలో. వేరేజ్ గుడివాడకి సంబంధించి కొడాలి నాని అయితే ఆయనకు హార్ట్ సర్జరీ అయిన తర్వాత ఆయన అటు హైదరాబాద్కే పరిమితమై ఉన్నారు. బట్ ఈ క్రమంలోనే ఈరోజు గుడివాడ కూడా ఒక కొత్త అభ్యర్థిని తీసుకొస్తారన్న ప్రచారం మాత్రం వైసీపీలో జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అంతదాకా వెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే ఇలాంటి సందర్భంలోనే ఈరోజు గన్నవరం వేదికగా వంశీకి సంబంధించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి చాలా సీరియస్ చర్చ అయితే జరుగుతుంది. ఒక డిబేటబుల్ సబ్జెక్ట్ అనుకోవాలి ఇది. ఈ రోజున వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం తీసుకున్నట్టే అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నిటితో వంశీ రాజకీయ భవిష్యత్తు మీద నీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే వంశీ ఆల్మోస్ట్ రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నట్లే అన్న అంచనాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఇక పూర్తిగా వంశీని పక్కన పెట్టేసినట్లే వంశీ ప్లేస్లో ఒక కొత్త ఇన్ఛార్జిని గన్నవరానికి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారన్న లీకులు కూడా ఆ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి కారణం ఏంటో చెప్పుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఇక్కడ కొన్ని హైలైట్ చేసుకోవాలి. వల్లభనేని వంశీ ముందుగా చూసినట్లయితే ఒక సామాన్య కార్యకర్తగా కంటే ఒక పరిటాల రవి అనుచరుడుగానే ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా కృష్ణా జిల్లా నుంచి. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉందని చెప్పబడే కృష్ణా జిల్లా నుంచి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పరిటాల రవి అనుచరుడుగా ఎక్కువ పేరుండేది ఆయనకు. తన గురువు అయిన కొడాలి నాని తరహాలోనే అటు ఎన్టీఆర్ ఫ్యామిలీకి హరికృష్ణకు దగ్గరయ్యారు. వాళ్ళ కారణంగానే 2009 ఎన్నికల్లో వల్లభనేని వంశీ ఎంట్రీ ఇచ్చింది ఫస్ట్ టైం అయినప్పటికీ విజయవాడ లాంటి ఎంపీ సీటు, ఒక హార్డ్ కోర్ సీటు చంద్రబాబు నాయుడు వంశీ కేటాయించడం జరిగింది. అయితే ఆ రోజు మనం చూసినట్లయితే వంశీ ఓడిపోయినారు. లగడపాటి అప్పటికే 2004లో ఆయన ఎంపీ అయ్యారు. అక్కడి నుంచి వైఎస్కి ఒక అనుంగు ఫాలోయర్గా లగడపాటికి పేరుంది. ఈ క్రమంలోనే ఆ రోజు 2009లో కూడా లగడపాటికి టికెట్ దక్కింది. లగడపాటి చేతిలో వంశీ ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి మనం చూసుకుంటే 2014 ఎన్నికలు వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికలు. అప్పుడే వైఎస్ఆర్సీపీ ఫస్ట్ టైం సాధారణ ఎన్నికలను కూడా ఫేస్ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ రోజున విజయవాడకి ఎంపీ సీట్ మాత్రం కేసీఆర్ నాని అప్పటికే బెటర్ ఎక్స్పీరియన్స్ కారణంగా, ప్రజారాజ్యంలో వచ్చిన ఒక చేదు అనుభవం కారణంగా ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కీలక భాగస్వామి అయ్యారు. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు కేసీఆర్ నాని ఆబ్లిగేషన్ అయ్యారు వెన్ కంపేర్డ్ విత్ వంశీ. అందుకనే ఆ రోజున వంశీని తీసుకెళ్లి గన్నవరానికి పంపించే ప్రయత్నం చేశారు. ఆ రోజు గన్నవరంలో అప్పటికే దాసరి బాలవర్ధన ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే ఆయన్ని కన్విన్స్ చేసి మరి వంశీని గన్నవరానికి పంపించారు చంద్రబాబు నాయుడు. వంశీ టీడీపీ నుంచి పోటీ చేస్తే దొట్ట రామచంద్రరావు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు. ఆల్మోస్ట్ చావు తప్పి కొన్నలొట్టపోయిన విధంగా ఆ రోజున వంశీ గెలిచారు ఆ ఎన్నికల్లో. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది. జిల్లాకు సంబంధించి దేవినేని ఉమా లాంటి వాళ్ళు అత్యంత కీలకమైన మంత్రి పదవి దక్కింది ఆయనకు, జలవనరుల శాఖ మంత్రిగా. సో ఈ క్రమంలోనే ఎప్పుడు కూడా స్వపక్షంలోనే విపక్ష నేతగా అనిపించుకున్నారు ఆయన. కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనిపించుకుంటూ వచ్చారు వంశీ అనేక సార్లు. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి విజయవాడ నడిబొడ్డున పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం కానీ, ఎందుకంటే అప్పుడు టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంది టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న విధంగా. ఇంకోవైపు చూసినట్లయితే అప్పట్లో సిపిగా ఉన్న రామాంజనేయులతో అనేక సార్లు విభేదాలు ఆయనకి వంశీకి తెర మీదకి రావడం కానీ, అవి కూడా వ్యక్తిగత విమర్శల దాకా వెళ్ళడం, మీడియాలో హైలైట్ అవ్వడం కూడా మనం చూసాం అప్పట్లో. ఇక అదేవిధంగా చూసినట్లయితే జిల్లాకు సంబంధించిన మంత్రి దేవినేని ఉమాకి ఉద్దేశిస్తూ అనేక రకాల విమర్శలు వంశీ చాలాసార్లు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. అలా ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వల్లభనేని వంశీ వార్తలోకి ఎక్కుతూ ఉన్నారు. తన యాటిట్యూడ్తో కావచ్చు, తన యారిగెన్సీతో కావచ్చు, ఎప్పుడు కూడా ఏదో కాంట్రవర్సీలో ఉండడం ఆయనకు ఒక అలవాటుగా మారిందని మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. అయినా సరే వంశీ అన్ని తప్పులు చేసినా ఆ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు మాత్రం మరోసారి వంశీకి టికెట్ ఇవ్వాలనుకున్నారు. దానిలో భాగంగానే గన్నవరం టికెట్ను మరోసారి వంశీకే కేటాయించడం జరిగింది. అయితే అలాంటి గన్నవరం సీట్ని ఢీకొట్టాలి, ఎలాగైనా సరే వంశీ లాంటి వాళ్ళని పక్కన పెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఓడించాలని పట్టుబట్టారు. దానిలో భాగంగానే దొట్ట రామచంద్రరావు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ వైఎస్కి ఒక క్లాస్మేట్ అయినా, ఒక వైఎస్కి ఒక క్లోజ్ అసోసియేషన్ కూడా ఉంది. అలాంటి వ్యక్తిని ఆయన అల్లుడైన శివభారత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువు కూడా. దొట్ట రామచంద్రరావు కూతురు సీతారామలక్ష్మి ఉన్నారు, ఆమె రేడియాలజిస్ట్ డాక్టర్. సో ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి అప్పటికే ఏడాది ముందే యార్లగడ్డ వెంకటరావుని తీసుకొచ్చారు ఎన్ఆర్ఐ. యార్లగడ్డ వెంకటరావు వైసీపీ నుంచి ఆ రోజు పోటీ చేస్తే వంశీ చేతిలోనే ఆయన ఓడిపోవడం జరిగింది. చాలా ఇక నేరోతో దొట్ట రామచంద్రరావు కంటే ఇంకా యార్లగడ్డ వెంకటరావు మెజారిటీ ఎక్కువ వచ్చింది. వంశీ ఆల్మోస్ట్ నిజంగానే
ఆ దశలో ఓడిపోతారని కూడా అందరూ అనుకున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్ అది 19 ఎన్నికల్లో. దెన్ వంశీ మరోసారి గెలవడం జరిగింది. సో గెలిచిన తర్వాత కొద్ది రోజుల్లోనే, అతి కొద్ది కాలంలోనే ఆయన కొడాలి నానితో కలిసి వైసీపీ జెండా కప్పుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ రోజు 151 సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో సీఎం అయి ఉన్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళు వరుసగా 4వ సారి గెలుచున్నారు. ఆయనకి మంత్రి పదవి కూడా వచ్చింది అప్పటికే. దెన్ వంశీ కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరడం జరిగింది. వైసీపీలోకి వెళ్ళిన దాకా ఒక లెక్క, వెళ్ళిన తర్వాత మరొక లెక్క అన్నట్టు వంశీ బిహేవ్ చేస్తూ వచ్చేవాళ్ళు. అనేక సందర్భాల్లో తన యారిగెన్సీని, తన యాటిట్యూడ్ చూపించే ప్రయత్నంలో ఎన్నోసార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు ఆయన. వైఎస్ఆర్సీలోకి వెళ్ళిన తర్వాత డే 1 నుంచి కూడా కొడాలి నాని కంటే తానే 2 ఆకులు ఎక్కువే చదివి అన్నట్టు బిహేవ్ చేసేవాడు. ఇక ఆయన ఎంత దూరం వెళ్ళారంటే ఏకంగా భువనేశ్వర్ క్యారెక్టర్ను అవమానించేదాకా, లోకేష్ పుట్టుకును అవమానించేదాకా కూడా ఆయన వ్యవహారం వెళ్ళింది. తమకు అవకాశం దొరికినప్పుడల్లా కొడాలి నానితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ని పైకి లేపుతూ లోకేష్ని విమర్శలు చేస్తూ టార్గెట్ చేసేవాళ్ళు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ కన్నీటికి ఫలితమే మొన్నటి మ్యాండేట్ అనుకోవచ్చు. అలా ఒక అరాజకానికి పరాకాష్టం చూపించారు తన మాటలో కానీ తన చేతల్లో కానీ వంశీ. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఆయన వెంట నడిచిన టీడీపీ శ్రేణులు కూడా కొంతమంది, ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా భరించలేని పరిస్థితి కొని తెచ్చుకున్నారు ఆయన. ఇక ఈ క్రమంలోనే యార్లగడ్డ వెంకటరావుకు అర్థమైంది వంశీ లాంటి వాడు వ్యక్తి పార్టీలో ఉంటే తనకు టికెట్ దక్కదని. ఇక లోకేష్ పాదయాత్ర కరెక్ట్గా గన్నవరంలోకి ఎంటర్ అయ్యే క్రమంలో యార్లగడ్డ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. టీడీపీకి వెళ్ళిపోయారు ఆయన. లోకేష్ సమక్షంలో ఆ పార్టీ జెండా కప్పుకుంటే ఆన్ ది స్పాట్ లోకేష్ ఆయనకి టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దెన్ ఆయన ఎమ్మెల్యే అయ్యారు మొన్నటి ఎన్నికల్లో. గన్నవరం నుంచి వంశీ ఓడిపోయారు కూడా. సో ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు, ఒక ద్వారంపూడి దగ్గర నుంచి ఒక కొడాలి నాని దాకా, ఒక రోజా దగ్గర నుంచి ఎంతోమంది, ఒక అంబటి రాంబాబు, గుడివాడ లాంటి వాళ్ళ దాకా ఎంతోమంది నేతలు బూతులు మాట్లాడిన సందర్భం ఉంది. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఏకంగా లోకేష్ పైకే వెళ్ళారు ఆయన కొట్టేందుకు కౌన్సిల్లో, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో. సో అలాంటి సందర్భాలన్నీ చాలామంది నేతలు ఇరుక్కున్నారు అడ్డంగా చాలా ఇష్యూలు. కానీ వీళ్ళందరికంటే ఫస్ట్ టార్గెట్ అయింది కూటమి ప్రభుత్వానికి, ఎస్పెషల్లీ లోకేష్కి, వంశీనే. ఎందుకంటే ఆ రోజు లోకేష్ గన్నవరం వేదికగా అందరికీ గుర్తుండే ఉంటుంది, తన తల్లిని అవమానించిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు చాలామంది అనుకుంటా ఉండేందంటే ఇది పొలిటికల్ వెండెట్టా, సో అందుకే లోకేష్ వంశీని బయటికి రానివ్వట్లేదు అనేసి. కానీ వంశీని ఈరోజు అరెస్ట్ చేసింది గన్నవరం పార్టీ ఆఫీస్ తగులుబెట్టిన కేసులో, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో. తీరా ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఈరోజు గృహాలు, ప్రభుత్వం కేటాయించిన ఇళ్ళు మొదలుకొని అనేక ఇష్యూలో దాదాపు 100కు పైగా ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక కేసులో ఏదైతే అప్పీల్కి వెళ్తే మరో కేసులో రిమాండ్ పడుతూ ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళ ఆవిడ జైలు చుట్టూ తిరిగి అలసిపోయింది ఆవిడ కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించి ఆయన కూడా ఈరోజు లైట్ తీసుకుంటున్న పరిస్థితి వంశీని. అసలు ఇప్పట్లో వంశీ బయటకు వస్తారా లేదా అనేది ఈరోజు ఒక బిగ్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక వంశీ ఆహార్యం మారిపోయింది, వంశీ రూపురేఖలు మారిపోయినాయి. అసలు వంశీని ఆయన మొన్న బాగలేక హాస్పిటల్కి తీసుకెళ్తా ఉంటే అసలు వంశీనేనా ఆయన కూడా, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు కూడా అనుకున్న పరిస్థితికి వచ్చారు ఆయన, మెయింటెనెన్స్ లేని కారణంగా, జైల్లో ఉన్న కారణంగా. సో ఆయన ఆరోగ్యం కూడా రోజు రోజుకి డిటరేట్ అవుతూ ఉందన్న చర్చ అయితే ఉంది ఆయన అభిమానులు. ఆయనకు ఆల్రెడీ ఏదైతే రెస్పిరేషన్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయనేది చాలా రోజుల నుంచి కూడా వినిపిస్తున్నమాట. అందుకే వాళ్ళ వైఫ్ ఆయనకి బెడ్ కూడా అడగడం జరిగింది ఈ జైల్లో, ముందు స్టార్టింగ్లో అరెస్ట్ అయిన క్రమంలో. సో ఓవరాల్గా మనం చూస్తే ఆయనే ఇటీవలే 2 days బ్యాక్ మళ్ళీ ఆయన జీజీహెచ్కి కూడా తరలించారు మెరుగైన ఆరోగ్యం కోసం, మళ్ళీ రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ అన్నీ చూసిన వాళ్ళకి, ఆల్మోస్ట్ ఆయన అరెస్ట్ 6 నెలలకు పైగా వస్తుంది. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే అసలు వంశీ ఇప్పట్లో బయటకు వస్తారా అని అనుమానం ఉంది. ఆయన అభిమానుల్లోనే కాదు, వైఎస్ఆర్సీపీ నేతల్లో కూడా ఉంది. అందుకే ఇక వంశీ కూడా తనను కలిసిన నేతలతో తాను బయటికి వచ్చినా ఇక ఇప్పట్లో పాలిటిక్స్ చేయలేనని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారనేది మనకున్న సమాచారం, తనతో ములాఖత్ అయిన నేతలతో. అంతేకాదు గన్నవరంలో తాను మళ్ళీ రీవ్యాంప్ అవడము, రియాక్టివ్ అవడము, ఇప్పట్లో ఆ స్థాయిలో నేను పాలిటిక్స్లో ఎంటర్ కాలేనని కూడా, రీఎంట్రీ కాలేనని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. తన అనారోగ్య కారణాలు కూడా ఆయన నిజంగానే వెనక్కి లాగుతూ ఉన్నాయి. ఇంకోవైపు ఈరోజు వంశీ వచ్చి ఏ ఎన్నికల ముందు, ఏడాది ముందో 2 ఏళ్ల ముందో వచ్చి గన్నవరంలో అడుగుపెట్టినా ఆయన ఆ స్థాయిలో వెల్కమ్ చేసే సిచ్యువేషన్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాడర్ లేదు. ఎందుకంటే అటు దుట్టా రామచంద్రరావును, లేకపోతే ఆయన డాక్టర్ అయిన సీతారామలక్ష్మి లాంటి వాళ్ళను అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించాలనే డిమాండ్ కూడా వైఎస్ఆర్సీపీలో ఉంది. అంతేకాదు వాళ్ళిద్దరు కాని పక్షంలో ఒక ప్రత్యామ్నాయ మార్గం చూడాలని కూడా అక్కడ చర్చ జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఒక నేకెడ్ గ్రౌండ్స్లో ఉంది గన్నవరం అనేది. కానీ వంశీ కోసం వెయిట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి సమయం అంతా వృధా చేస్తున్నారనేది ఒక చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక కార్యక్రమాలు, ఏదైతే వెన్నుపోటు దినమో ఇలాంటి కీలక కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా అసలు గుడివాడలో గన్నవరంలో పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. ఆ పార్టీకి నేతలు లేకపోవడం వల్ల, అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల, వంశీ లాంటి వాళ్ళు జైల్లో ఉన్న కారణంగా. అందుకే జగన్మోహన్ రెడ్డి అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. అక్కడ ప్రత్యామ్నాయ మార్గాలను చూడబోతున్నారనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే పద్మశ్రీ, శుంకర్ పద్మశ్రీ దగ్గర నుంచి, పంకజశ్రీ దగ్గర నుంచి సీతారామలక్ష్మి దాకా చాలామంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈరోజు తానే మళ్ళీ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత
పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోబోతున్నానని కూడా వంశీ తన సన్నిహితులకు చెప్తా ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ రాజకీయాల్లో తాను యాక్టివ్గా ఉండననే ఒక మెసేజ్ అయితే ఆయన అనుచరులకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఆల్మోస్ట్ వంశీ రాజకీయ జీవితం ముగిసినట్లే అన్న చర్చ కూడా ఆ పార్టీలో హైలైట్ అవుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గన్నవరం వేదికగా వంశీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయబోతున్నారు అనేది అయితే మనకున్న సమాచారం వైఎస్ఆర్సీపీ నుంచి. సో ఓవరాల్గా స్వయంకృత అపరాధం, సెల్ఫ్ గోల్ అనేది తన నోటిని తాను కంట్రోల్ చేసుకోలేకపోతే దానికి ఎలాంటి రెప్లికేషన్స్ ఉంటాయనేది. సో వీటన్నిటికీ కూడా ఒక రాజకీయ నేత ఎన్నో అవకాశాలు వస్తేనే ఒక పొలిటీషియన్గా అసెంబ్లీలో అడుగు పెడతారు, చట్టాలు చేసే అవకాశం ఉంటుంది. సో నోటికి అడ్డు ఆపు లేకుండా మాట్లాడితే దానికి ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనడానికి వీటన్నిటికీ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే అది వల్లభనేని వంశీనే. వీటన్నిటికీ ఈరోజు ఆయన అనుభవిస్తున్న శిక్ష ఏదైతే ఉందో అదొక రెప్లికేషన్ అనుకోవాలి, అదొక రెప్లికా. ఆయన చేసిన దానికి అన్నిటికీ కూడా కర్మ ఫాలోస్ అన్నట్టు. సో అదొక రెప్లికా. అందుకే వంశీలాగా ఎలా మాట్లాడకూడదు రాజకీయాల్లో, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. వంశీ ఎపిసోడ్ కావచ్చు, గన్నవరం ఎపిసోడ్ కావచ్చు. లెట్స్ సీ మరి నిజంగానే వంశీ పూర్తి స్థాయిలో తాను రాజకీయ సన్యాసం చేస్తానని నిర్ణయం తీసుకుంటే దెన్ ఆయన అభిమానుల వైపు నుంచి రియాక్షన్ ఎలా ఉండబోతోంది అండ్ జగన్మోహన్ రెడ్డి గన్నవరానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారన్నది ఇంకొద్ది రోజుల్లోనే మనకి తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.